హాయ్ హలో ఈరోజు మంగళవారం కాబట్టి మంగళవారం రోజు మేము పెద్దంతల్లి గుడిలో భోజనాలకు వచ్చామండి. భోజనాలు చాలా అద్భుతంగా పెడతారని విన్నాను నేను ఇక్కడ. అందుకే ప్రతి వారం వస్తూ ఉంటాము భోజనాలకి. ఇక్కడ ప్రతి వారం కాకపోయినా మాకు కుదిరినప్పుడు కూడా వస్తూ ఉంటాము. ఇక్కడ టికెట్లు ఇస్తున్నారు. టికెట్లు ఇచ్చిన తర్వాత లోపలికి పంపిస్తున్నారు. టికెట్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లోపలికి పంపించాక టికెట్లు తీసుకున్నారండి. టికెట్లు తీసుకున్న తర్వాత లోపలికైతే వచ్చేసాము. భోజనాల దగ్గర కూర్చుండిపోయాము. నాకు ఈ భోజనాల్లో అయితే బాగా ఇష్టమైన స్వీట్ ఈ రవ్వ కేసరి స్వీట్ అయితే చాలా బాగా చేస్తారండి. సేమ్ అందరూ చేసే విధంగానే మేము ఇంట్లో చేసుకునే టేస్ట్ వేరేగా వస్తుంది. అమ్మవారికి పెట్టే ప్రసాదం టేస్ట్ వేరేలా వస్తుంది. ఈ టేస్ట్ వేరేలా ఉంటుంది. అసలు సూపర్ ఉంటుంది అనుకోండి. అలా ఒక్కొక్కటిగా పెడుతూ ఉన్నారు. నెక్స్ట్ ఈ రైస్ వేస్తున్నారు. ఆ రైస్ అయితే అమ్మవారి దగ్గర ఒడి బియ్యం పెడతారు కదా, ఆ బియ్యం అండి. ఆ బియ్యంతో పులావ్లా చేస్తారు. ఆ వెజ్ పులావ్ లాగా. ఆ వెజ్ పులావ్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది తెలుసా. మా పిల్లలకి కూడా ఎంత ఇష్టమో. మేము తినక ముందే కొంచెం తీసుకొని వెళ్తాము మా పిల్లల కోసం. అంత బాగా నచ్చుతుంది మా పిల్లలకైతే. మేము తినేసిన తర్వాత వేరే వాళ్ళందరూ తినేసాక ఆ ప్లేట్లు తీయచ్చా అనేసి అని అడిగాము. తీనిస్తారా లేదా అనే మాకు డౌట్ ఉండే. అడిగి తీసామన్నమాట. మాకైతే చాలా బాగా అనిపించింది. అక్క తీస్తుంది అనమాట. అక్క తీయడం అయితే స్టార్ట్ చేసింది. ఒక రో అంతా తీసేసింది అక్క. ఆకులు అయితే తీసేసాం, కానీ నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు రైస్ వడ్డించడం మాది కోరిక ఉండిపోయింది. ఎప్పుడు మరి అమ్మవారి కోరిక నెరవేరుస్తారో చూడాలి. నేను తీయడం అయిపోయిన తర్వాత మౌలిక కూడా తీస్తుంది. ఒక రో మొత్తం అయిపోయింది, తీసింది. ఇలా తీయడం మాకు హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ మళ్ళీ మాకు వడ్డించడం ఏమన్నా చాయిస్ అమ్మవారు ఇస్తే అది కూడా చేయాలని. అన్నదానం అయిపోయింది పెద్దమ్మ గుడిలో. 450 మెంబర్స్కి పెట్టారు. ఇంకా వీడియోని చూడండి, మీకు నచ్చుతుంది చాలా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.